చాలామంది పేషెంట్స్ గాల్ బ్లాడర్లకి అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ అని కరగడానికి ఏమైనా మందులు ఉన్నాయా అని అడుగుతుంటారు. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. లాస్ట్ మంత్ ఒక పేషెంట్ వచ్చారండి. ఆ పేషెంట్ ఏంటంటే యాక్చువల్గా రీనల్ ఫెయిల్యూర్తో నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు. నెఫ్రాలజిస్ట్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని రమేష్ గారు ఒకసారి చూడండి అని చెప్పి మన దగ్గర పంపించారు. అయితే ఆ పేషెంట్ హిస్టరీ తీసుకుంటే అసలు అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటేనట గాల్ బ్లాడర్లో స్టోన్స్కి ఏదో ఆయుర్వేదం మందు వాడుతున్నారట. ఈ ఆయుర్వేదం మందులో ప్రాబ్లం ఏంటంటే అండి హెవీ మెటల్స్ ఉంటాయి, అవి కిడ్నీని పాడు చేస్తాయి. అదే చెప్తారు కదండి, కొండ నాలిక మందేస్తే ఉన్న నాలిక ఊడిపోయిందని. పాపం ఆయన గాల్ బ్లాడర్ స్టోన్స్ కి తెలియకుండా ఆయుర్వేదం మందు ఏదో వాడితే ఆయన కిడ్నీలు పాడయ్యాయి. సో ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అండి, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ కి అసలు మందులు ఉన్నాయా, ఉంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, ఈ విషయం గురించి చెప్తాను వినండి. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ కరిగించడానికి మందులు ఉన్నాయండి, కాకపోతే దానికి చాలా రకాలైన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ముందు గాల్ బ్లాడర్ లో స్టోన్స్ కు మందుల గురించి తెలుసుకునేటప్పుడు అసలు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎన్ని రకాలు, ఏ విధంగా ఉంటాయి అనేది చెప్తాను. సాధారణంగా గాల్ బ్లాడర్ స్టోన్స్ లో 3 రకాలైన స్టోన్స్ ఉంటాయి. 1 కొలెస్ట్రాల్ స్టోన్స్, 2 పిగ్మెంటెడ్ స్టోన్స్, 3 మిక్స్డ్ స్టోన్స్. అయితే ఈ మందులు అంటే ఒక మందు ఉందని దాన్ని అర్సోడియాక్సికోలిక్ యాసిడ్ అంటారు. ఈ మందు ఓన్లీ కొలెస్ట్రాల్ స్టోన్స్ మీదే ఉపయోగపడుతుంది. అంటే కొలెస్ట్రాల్ స్టోన్స్ మీద అన్నిట్లో ఉపయోగపడుతుందా అని తర్వాత మాట్లాడదు. అయితే ఇక్కడ చాలా చిన్న విషయం ఏంటంటే అండి, ప్యూర్ కొలెస్ట్రాల్ స్టోన్స్ మీదే ఈ మందు ఉపయోగపడుతుంది. అయితే మన ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ప్యూర్ కొలెస్ట్రాల్ స్టోన్స్ తాలూకా ఇన్సిడెన్స్ ఓన్లీ 15% మాత్రమే. 15% ప్యూర్ కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉంటాయి, 15% పిగ్మెంటెడ్ స్టోన్స్ ఉంటాయి, 70% మిక్స్డ్ స్టోన్స్ ఉంటాయి. సో ఈ మందు అనేది మిక్స్డ్ స్టోన్స్ కి పనికిరాదు, పిగ్మెంటెడ్ స్టోన్స్ కూడా పనికిరాదు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఒక్క రకమైన స్టోన్స్ అంటే ఓన్లీ కొలెస్ట్రాల్ స్టోన్స్ మాత్రమే వీటితో కొంత ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఎన్ని రాళ్ళు ఉంటే ఇది ఉపయోగపడుతుంది, ఎంత సైజ్ ఉంటే ఉపయోగపడుతుంది, చాలా ఇంపార్టెంట్ అండి. లెస్ దెన్ 4 mm స్టోన్ అంటే 3 నుండి 4 మిల్లీమీటర్ల రాయి, అది కూడా మల్టిపుల్ స్టోన్స్ ఉంటే ఉపయోగపడదు. సాలిటరీ ఆర్ 1, 2, 3 అంతవరకే ఉపయోగపడుతుంది. సో ప్యూర్ కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉపయోగపడుతుంది, మొదటి విషయం. 2, సైజ్ అనేది లెస్ దాన్ 3 or 4 mm ఉంటేనే ఉపయోగపడుతుంది, చాలా జాగ్రత్త అయిన విషయం అండి. 3, అసలు ప్రాక్టికల్ గా మనకి అది కొలెస్ట్రాల్ స్టోనా, లేకపోతే మిక్స్డ్ స్టోనా, లేకపోతే పిగ్మెంటెడ్ స్టోనా అని తెలుస్తుందా? ప్రాక్టికల్ గా ఎవరికి తెలియదు. స్కానింగ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ రెగ్యులర్ గా తెలియదు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో అది ఏ కైండ్ ఆఫ్ స్టోన్ అని తెలియదండి. స్టోన్ సైజ్ ఎంత, అసలు స్టోన్ ఉందా లేదా ఆ విషయమే తెలుసు. సో ప్రాక్టికల్ గా అది ఫలానా రకమైన స్టోన్ అని తెలుసుకోవడం చాలా కష్టం. 4 ఇంపార్టెంట్ అయిన విషయం, ఇది ఎసిమ్టమేటిక్ స్టోన్స్ కు మాత్రమే పనికొస్తుంది. అంటే సపోజ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల సిమ్టమ్స్, పెయిన్ వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చింది, రాయి జారింది, వాటికైతే ఈ మందు పనికిరాదు. సో ఇట్ వర్క్స్ ఓన్లీ ఆన్ ది ఎసిమ్టమేటిక్ స్టోన్. 5వ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మందులు ఎన్ని రోజులు వాడాలంటే మినిమం 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు వాడితే 30 నుండి 40% మందికి కరిగే అవకాశం ఉంటుంది. కానీ ఒక్కసారి ఆపేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 5 రకాలైన లిమిటేషన్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఎవరు పడితే వాళ్ళు గాల్ బ్లాడర్లో రాళ్ళకి ఈ అర్సోడియాక్సికోలిక్ యాసిడ్ అనేది వాడితే చాలా ఇబ్బందులు పాలవుతారు. ఎవరికి వాడాలి అంటే, మేము సాధారణంగా ఎవరికి వాడతామంటే, సాధారణంగా సర్జరీకి ఫిట్నెస్ లెవెల్స్ చూస్తామండి. కొంతమంది ఈ సర్జరీకి ఫిట్ అవ్వరు, అన్ఫిట్ పీపుల్ అంటారు. ఎనస్థీషియాకి ఫిట్ అవ్వని వాళ్ళకి, పెద్ద వయసు వాళ్ళకి, మిగతా ఇబ్బందులు అంటే గుండె జబ్బులు ఇవన్నీ ఉండే వాళ్ళకి మనం సర్జరీ చేయలేము కాబట్టి వాళ్ళకి కొంత బెనిఫిట్ ఇవ్వటానికని ఇవి వాడతారు. అంతే తప్పిస్తే అందరి పేషెంట్లకి ఇది ఉపయోగపడదు. పెద్ద రాళ్ళు అవ్వచ్చు, మిక్స్డ్ రాళ్ళు అవ్వచ్చు, అస్సలు ఉపయోగపడదు ఇలాంటి వాళ్ళకి. సో వాళ్ళకి బెస్ట్ థింగ్ ఈజ్ లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ. సో ఒకవేళ మందులు వాడాల్సిన అవకాశం ఉండేటట్టుంటే అది జాగ్రత్తగా డాక్టర్ సూపర్విజన్లో అబ్జర్వేషన్ కింద వాడాల్సిన అవసరం.